మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి ఏపీ నుండి టెట్కి మాక్ టెస్ట్లు అయితే రిలీజ్ అవ్వడం జరిగిందండి. మరి అందులో భాగంగా ఏ టాపిక్ నుండి ఎన్ని మార్కులు వచ్చాయి అన్నది విపులంతో కూడినటువంటి వీడియో అండి. మరి మొత్తం 30 బిట్లను ర్యాపిడ్ రివిజన్గా చూద్దాము. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో డిస్క్రిప్షన్లో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగులోని ప్రతి బిట్ని, ప్రతి లైన్ను కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి లైన్ని బిట్గా చేసినటువంటి వీడియోలు ఉన్నాయండి. 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి, ఆ విధంగా 10వ తరగతి వరకు అన్ని వీడియోలు ఉన్నాయి. మరి అక్కడి నుంచి పూర్తిగా మీకు టెక్స్ట్ బుక్ లేకపోయినా పర్వాలేదండి, అంత విపులంగా అయితే ఉన్నాయి. ఒకసారి కామెంట్ బాక్స్ని ఓపెన్ చేయండి, ఒకసారి డిస్క్రిప్షన్లో ఓపెన్ చేయండి, అక్కడి నుంచి మీరు అయితే చూడొచ్చండి. మరి లేట్ లేకుండా టాపిక్లో వెళ్ళిపోదాం. మొదటి బిట్టండి, నిత్యము అనే ప్రకృతి పదానికి వికృతి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 నిత్యలు. నిత్యము, నిత్యలు చాలా ఇంపార్టెంట్ అండి ప్రకృతి వికృతులు. మరి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు దశరథుని పుత్రులు ఈ వాక్యంలోని సమాసం ఏమిటి? ఇక్కడ బహుపద ద్వంద్వ సమాసము. ఫర్ ఎగ్జాంపుల్గా మనం చూసుకున్నట్లయితే తల్లిదండ్రులు, తల్లియును తండ్రియును, రామలక్ష్మణులు, రాముడియును లక్ష్మణుడియు, అన్నదమ్ములు, అన్నయ్యను తమ్ముడియును, ఇలాంటిది ద్వంద్వ సమాసం అండి. అదే ఎక్కువ పదాలు వస్తే రామలక్ష్మణులు భరత శత్రువులు అంటే ద్వంద్వ సమాసంలో ఎక్కువ వచ్చాయి కాబట్టి బహుపద ద్వంద్వ సమాసం అంటారండి. అదేవిధంగా బహువ్రీహి సమాసం అంటే కలది కలవాడు, దశకంఠుడు 10 తలలు కలవాడు అంటే ఇక్కడ ద్విగు సమాసం కూడా అవుతుందండి. అంటే నేను చెప్పేది ఏంటంటే కలది కలవాడు అని వస్తే బహువ్రీహి సమాసం అండి. అదే నెంబర్ ఉన్నట్లయితే ద్విగు సమాసం అండి. ఓకేనండి. నెక్స్ట్ చూద్దామండి. ఒక పాదములోని గురువు లఘువులు సమానంగా ఉండే వృత్తపద్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 మత్తేబం అండి. అంటే ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే ఇప్పుడు మత్తేబాన్ని సబరానమయవ అంటామండి. సబరానమయవ, శార్దూలం, మసజసతగా, ఉత్ఫలమాల, భరణ బబరవ, నజబజ జజర, చంపకమాల. ఒకసారి అన్ని గణాలు వేసుకున్నట్లయితే, ఒకవేళ మీకు తెలియకపోతే, ఇన్ కేస్ ఆఫ్ తెలియకపోతే, అప్పుడు గురువు లఘువులు ఎన్నో వచ్చాయన్నది ఇంచుమించుగా అవగాహన చేసుకోవచ్చు. ఆ విధంగా మనమైతే ముందుకు వెళ్ళిపోవచ్చండి. ఇక్కడ గురువు లఘువులు సమానంగా ఉండే వృత్తపద్యం ఏంటంటే మత్తేబం అండి. ఇక్కడ మనం బాగా చూసుకున్నట్లయితే మరి ఒక పద్యంలో ఉన్నటువంటి పాదాల సంఖ్యని, అదేవిధంగా ఏతి స్థానాలు అనేవి ఈ యొక్క పద్య లక్షణాలలో, వృత్తపద్యాలలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనండి. నెక్స్ట్ అండి, ఇక్కడ కాలధర్మం చెందడం జాతీయాన్ని ఈ అర్థంలో వాడతారు. చాలా చాలా ఇంపార్టెంట్. చాలా ఆన్సర్ ఆప్షన్ 2 మృతి చెందుట. కాలధర్మం చెందడం అంటే మృతి చెందడం. నెక్స్ట్ అండి, గోర్కీ కథలు వీరి రచన. గోర్కీ కథలు వెంజమూరి శివరామారావు. రావినూతల ప్రేమ్ కిషోర్ మరి ఏ పాఠం యొక్క రచయిత అండి? మీకు తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. రావినూతల ప్రేమ్ కిషోర్ 7వ తరగతి పాఠం అండి. మొదటి పాఠంలోనే వస్తాడు ఆయన. హింట్ కూడా ఇస్తున్నాను మీకు. ఓకేనండి. నెక్స్ట్, వ్యాకరణ పరిభాషలో వీటిని వృద్ధులు అని పేరుంది. ఇక్కడ వృద్ధులు అని చెప్పే ముందు వృద్ధ సంధి గుర్తుకు రావాలండి. అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారము, ఓ అవులు పరమైతే ఔకారము అనేది ఏకాదేశంగా వస్తాయి. కాబట్టి ఈ వృద్ధులు వచ్చే సంధి కాబట్టి వృద్ధు సంధి అంటామండి. అంటే ఇక్కడ సూత్రంతో పాటు మనం లింకప్ చేసుకొని చదువుతున్నట్లయితే చాలా బాగా గుర్తుంటుందండి. అదేవిధంగా ఎన్నులు అంటే యావారాలను ఎన్నులు అంటారండి. యావారాలను అంటే ఏదైనా సంధిలో అక్షరము రెండవ అక్షరంలోని లేదా 3వ అక్షరంలో యావత్తు కానీ వావత్తు కానీ రావత్తు కానీ వస్తాయండి. సో అప్పుడు అది యనాదేశ సంధి అని మనము గుర్తుపెట్టుకోవచ్చండి. నెక్స్ట్ చూద్దామండి. పున్నామ నరకం నుండి రక్షించేవారు. వ్యుత్పత్తార్థాలు అంటే మనకి గ్రామర్గా ప్రకృతి వికృతి వచ్చింది, సమాసాలు వచ్చాయి, చంపకమాల పద్య లక్షణాలు వచ్చాయి, జాతీయాలు వచ్చాయి, అదేవిధంగా రచయితలు వచ్చాయండి. అదేవిధంగా సంధుల నుంచి వచ్చింది. ఇప్పుడు వ్యుత్పత్తార్థం అండి. పున్నామ నరకం నుండి రక్షించేవారు పుత్రుడు. నెక్స్ట్ అండి, తింటే, చేస్తే మొదలైనటువంటి క్రియలు ఇచ్చే అర్థం ఏమిటి అంటే ఇక్కడ చేస్తే నువ్వు బాగా చదివితే డిఎస్సిలో జాబ్ సంపాదించగలవు, మంచి మార్కులతో జాబ్ సంపాదించగలవు. నువ్వు ఆడితే నువ్వు డిఎస్సిలో వెనకబడిపోతావు. నువ్వు విలువైన సమయాన్ని వృధా చేస్తే డిఎస్సిలో వెనకడుగు వేసి
మరి అమూల్యమైనటువంటి జాబ్ని కోల్పోతావు అంటే భయంకరంగా ఉంది కదండి వినడానికి. అందుకే ఆసక్తితో చదవాలనే ఉద్దేశంతోనే చెప్తున్నానండి. వర్షాలు పడితే పంటలు బాగా పడతాయి. ఆ విధంగా మనం చేస్తే తింటే అనే పదాలు చేదార్థకం అంటే భవిష్యత్తు. ఇప్పుడు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి ఈ మూడింటిని అంటే చేస్తే చేదార్థకం. ఓకేనండి. శత్రువు అన్నవాడు ఇక్కడ సత్రార్థకంలో శత్రువు అన్నవాడు వర్తమాన కాలంలో ఉంటాడండి. అంటే రాము నడుస్తూ పనిచేస్తున్నాడు, రవి తింటూ మాట్లాడుతుంది, ఈ విధంగా ఉంటే అది సత్రార్థకంలోకి వస్తుందండి. సత్రార్థకం అంటే పని జరుగుతూ ఉన్నప్పుడు అంటే వర్తమాన కాలంలో ఉంటుంది. అదే క్వార్థము అంటే జరిగిపోయినటువంటి కాలాన్ని అసమాపక్రియ ఉన్నట్లయితే రవి తిని అని ఉందనుకోండి, అక్కడ కాలం అనేది భూతకాలంలోకి వెళ్ళిపోతుంది కాబట్టి అది క్వార్థంలోకి వెళ్తుందండి. ఇది భూతకాలము, ఇది వర్తమాన కాలము. చేస్తే తింటే అంటే చేదార్థకం అండి. మా ఊళ్ళో చెరువు సముద్రమంతా ఉంటుంది. ఈ మేఘాలు ఆకాశాన్ని అంటుతున్నట్టున్నాయి. ఇందులో ఉన్నటువంటి అలంకారం ఏంటి అంటే అతిశయోక్తి. అంటే ఉన్నదానిని ఎక్కువ చేసి చెప్పడమే అతిశయోక్తి అలంకారము. అదే స్వభావోక్తి అలంకారం అంటే ఉన్నది ఉన్నట్లు చెప్తే ఆ లేగితోటలు చెంగుని గెంతుతూ పొలంలో తిరుగుతున్నాయి అని అన్నారు అనుకోండి, అది స్వభావోక్తి అలంకారం. అదే ఉన్నదానికంటే ఆ తాటి చెట్ల యొక్క పొడవు ఆకాశాన్ని అంటేనట్లుగా ఉన్నాయి అంటే ఉన్నదానిని అతి చేసి చెబితే అది అతిశయోక్తి అలంకారము. నెక్స్ట్ అండి, మేన ప్లస్ అత్త, మేనత్త, మేనయత్త. ఇక్కడ రెండు రూపాలుగా వస్తాయండి. ఇక్కడ 2 రూపాలు వచ్చినప్పుడే మనం అయితే ఆన్సర్ని అయితే డైరెక్ట్ పెట్టేయచ్చండి. ఇలా క్వశ్చన్ చూడగానే మనం ఆన్సర్ పెట్టచ్చు. అంటే బహు అంటే ఎక్కువ. అదే నిత్యము అంటే ఒకళ్ళే వస్తుందండి ఆన్సర్. ఇక్కడ మేన ప్లస్ అత్త, మేనత్త, లేదంటే కవి ప్లస్ ఇంద్రుడు, కవీంద్రుడు అన్న అది ఒకటే కాబట్టి అక్కడ సంధి నిత్యమండి అక్కడ. అదే ఇక్కడ బహుళం అంటే 2 రూపాల్లో రావడం. ఇక్కడ మేనత్త, మేనత్త అని 2 రకాలుగా రావడాన్ని మనము బహుళంగా చెప్పుకోవచ్చండి. ఇక్కడ గరిమెల్ల సత్యనారాయణ రచించినటువంటి గేయం ఏది? అయితే మన యొక్క టెక్స్ట్ బుక్లో వీడియోలు చేసేటప్పుడు చెప్పానండి, గరిమెల్ల సత్యనారాయణకి వేరొక వ్యక్తికి కూడా కంపారిజన్ చేస్తూ చెప్పాను. సో దీని యొక్క ఆన్సరు మా కొద్దీ తెల్లదొరతనము. అదే మా కొద్దీ నల్లదొరతనము అనే గేయాన్ని రచించింది ఎవరు అని కంపేర్ చేస్తూ చెప్పాను. దానికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. మరి నీ చేతిలో చావడం కన్నా శ్రీరాముడి చేతిలో చావడం నయం అని అన్నది ఎవరు? మరి ఇక్కడ రామాయణము 10వ తరగతిలో మనకు ఉంటుంది. రామాయణంలో ముఖ్యంగా సీతాదేవిని సీతాదేవి దగ్గర నుంచి దూరంగా పంపించడానికి రావణుడు మారీచుడిని నువ్వు వెళ్ళు, మారు బంగారు లేడు రూపంలో వెళ్ళు, మరి రాముడిని సీత దగ్గర నుంచి దూరంగా తీసుకుని వెళ్ళు అని చెప్తారు. నేను వెళ్ళను అంటూ మారం చేస్తారు మారీచుడు. అప్పుడు నువ్వు వెళ్ళకపోతే నా చేతిలో చేస్తావు అంటారు అక్కడ రావణుడు. అప్పుడు వెంటనే మారీచుడు నీ చేతిలో చావడం కన్నా ఆ శ్రీరాముడి చేతిలో ఆ బంగారు లేడినై ఆ యొక్క బాణం చేతిలో శ్రీరాముడి చేతిలో చావడం నయం అని చెప్పి ఇక్కడ మారీచుడు అయితే చెప్పడం జరుగుతుందండి. నెక్స్ట్ అండి, ఏ దేశమేగన గేయ రచయిత ఎవరు? ఏ దేశమేగన ఇది 5వ తరగతి పాఠ్యాంశాలండి. ఏ దేశమేగన ఆన్సర్ రాయప్రోలు సుబ్బారావు అండి. ఆన్సర్ రాయప్రోలు సుబ్బారావు. అంబోది పదానికి పర్యాయ పదాలు ఏమిటి? అంబోది అంటే ఆన్సర్ ఆప్షన్ 3 సముద్రము కడలి. ఇక్కడ అంబోది మరి మేఘము అనే పదానికి అర్థం ఏమిటి మీకు తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. ఇక్కడ అంబోది అంటే సముద్రము కడలి, మరి మేఘానికి పర్యాయ పదాలు ఏమిటి? లేఖను ఎవరికి రాశారు ఇందులో ఇది ఏమిటి అని అడిగాడు. ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి అంటే ప్రశ్నలు ఉన్నాయి కాబట్టి ప్రశ్నార్థక వాక్యం. అదే నువ్వు ఇక్కడికి రావద్దు అంటే అది నిషేధార్థక వాక్యం. ఆహా ఎంత బాగుందో, ఆహా అని ఆశ్చర్యపోతుంటే అది ఆశ్చర్యార్థక వాక్యం అండి. ఓకేనండి. నెక్స్ట్, శేషసాయికి మృక్కు శిరము. ఇక్కడ ఇది చాలా చాలా బాగా హ్యాపీగా గుర్తుంచుకోవచ్చండి. చాలా చాలా ఈజీగా గుర్తుంచుకోవచ్చు. ఎందు గురించి అంటే లాస్ట్లో వస్తాయి లాటానుప్రాస.
శిరము శిరము, జిహ్వ జిహ్వ, కరములు కరములు. అంటే రెండు అర్థాలు ఒకే అర్థం ఉండాలి, తాత్పర్య భేదం మాత్రమే ఉండాలి, కానీ వాటి యొక్క అర్థాలు ఒకటే ఉండాలి. అలా లాస్ట్లో వస్తే, సింపుల్గా చెప్తున్నాను, లాస్ట్లో వస్తే లోటానుప్రాస అండి. అదే చిన్న అర్థభేదంతో పక్కపక్కన వచ్చింది అనుకోండి, అది చేకానుప్రాస అండి. అదే ఒక లైన్లో ఆవృతం అంటే ఒక అక్షరము లేదా హల్లు మరలా మరలా పునరావృతం అయితే దానిని వృత్యానుప్రాస అలంకారం అంటారండి. అదన్నీ మనము బాగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ కవీంద్రుడు లేదంటే కపీంద్రుడు అనే గీతకేసినటువంటి పదబంధాలలో సంధి ఏమిటి అంటే కపి ప్లస్ ఇంద్రుడు, కపి ప్లస్ ఇంద్రుడు, కపి దీర్ఘం వచ్చింది చూడండి, కవి ప్లస్ ఇంద్రుడు కవీంద్రుడు. ఇది సవర్ణ దీర్ఘ సంధి అండి, సవర్ణ దీర్ఘ సంధి. ఇక్కడే చెప్పుకున్నాం, ఐ అవులను వృద్ధులు అంటాము, యావారాలను ఎన్నులు అంటాము. ఓకేనండి. సో ఈ విధంగా మనం చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ ఇక్కడ చూద్దామండి, చెప్పులోని రాయి చెవులోని జీరగా. ఈ వాక్యంలోని విభక్తి ఏమిటి అంటే ఇక్కడ లోన్ లోపలన్, కిన్ కిన్ యొక్క లోన్ లోపలన్ షష్ఠీ విభక్తి అండి, షష్ఠీ విభక్తి. ఇది 4వదండి ఆన్సరు. ఓకేనండి. నెక్స్ట్ చూద్దామండి, కపోత వృద్ధము. వీటి గురించి స్పెషల్గా చేయడం జరిగిందండి మిత్రులు. డిస్క్రిప్షన్లో అయితే లింకులు ఉన్నాయి. 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అన్నీ కూడా ఏకబికన లైన్ టు లైన్ కూడా మీకు చెప్పడం జరిగిందండి మిత్రులు, అక్కడి నుంచి చూడొచ్చండి. ఓకేనండి. ఇక్కడ కపోతము అంటే పావురం అండి, వృద్ధము అంటే వృద్ధు, ముసలైనటువంటి పావురం. ఓకేనండి. ఇక్కడ కపోతము అనేది పూర్వపదం అండి, వృద్ధము అనేది ఉత్తర పదం అండి. ఇక్కడ విశేషణము అనేది ఉత్తర పదంలో ఉందండి, వృద్ధము అనేది విశేషణం. ఇక్కడ విశేషణం అనేది ఉత్తర పదంలో ఉంది కాబట్టి విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసం అండి. ఓకేనండి. నెక్స్ట్ అండి, గీత గీసిన పదబంధంలోని స్వరసంధి ఏమిటి? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. పొలాలనన్నీ, పొలాలు ప్లస్ అన్నీ, పొలాలనన్నీ, పొలాలు లు అని పలుకుతున్నాం కాబట్టి అక్కడ ఉకార సంధి ఉంది కాబట్టి ఉకారం పలికింది కాబట్టి ఉకార సంధి అండి అది. ఓకేనండి. మరి రూపక సమాసాన్ని ఇలా కూడా అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ సమాసాల నుంచి చాలా ఎక్కువ బిట్లు వస్తున్నాయి, మీరు గమనించారో లేదో. ఇక్కడ విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము, అంతకుముందే బహురీ సమాసము ఇలా వస్తున్నాయి. మనం ఎక్కువ గ్రామటికల్ పార్ట్ నుంచి అయితే మాత్రం వస్తున్నాయండి. మరి గ్రామటికల్గా మాత్రం మనకి గ్రిప్ అయితే ఉంటే మనం ఖచ్చితంగా ఎక్కువ మార్కులు అయితే సాధించగలుగుతామండి. ఇక్కడ రూపక సమాసాన్ని మనం అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం అని కూడా పిలుస్తుంటామండి. నెక్స్ట్ రయము అంటే రయము వేగము కలుగు కేచరోత్తముడు నువ్వు అని చెప్పి మన గరుత్మంతుడి పాఠానికి సంబంధించినటువంటి ఉంటుందండి. రయము అంటే వేగము, రయము అంటే వేగము. ఇక్కడ ధృతము అంటే వేరండి, ధృత ప్రకృతికాలు అంటే, ధృతము అంటే నకారాన్ని ధృతము అంటామండి. ధృతము అంటే నకారము, ధృత ప్రకృతికాలు అంటే నకారము అంతముగా ఉన్నటువంటి పదాలను మనము ధృత ప్రకృతికాలు అంటారండి. మరి ఓన్లీ నకారం అంటే ధృతము అని అర్థం అండి. ఓకేనండి. నెక్స్ట్ అండి, మా ప్రయత్నం పాఠంలోని ఇతివృత్తం ఏమిటి? మా ప్రయత్నం పాఠంలోని ఇతివృత్తం ఆన్సర్ ఆప్షన్ 2 మహిళా సాధికారత. నెక్స్ట్ కట్టెదుట అనే దానిలో మరి ఏ సంధి ఉంది? సంధులు కూడా చాలా ఎక్కువ వస్తున్నాయండి, మీరు గమనించగలరు. మరి సవర్ణదేర సంధి గురించి కూడా ఆల్రెడీ వచ్చింది. ఇప్పుడు మరొక సంధి అండి, ఇది టా కింద టా వచ్చింది కాబట్టి ద్విరుక్త టకార సంధి అండి, ద్విరుక్త టకారి. మరి ద్విరుక్త టకార సంధి సూత్రం ఏంటో తెలుసండి? కడు నీడు, కురు చిరు కడు నీడు నడు అనే పదాలు పూర్వపదాలుగా వస్తే, కురు చిరు కడు నీడు నడు అనే పదాలు పూర్వపదాలుగా వస్తే అప్పుడు వచ్చే సంధిని మనము ద్విరుక్త టకార సంధి అంటారు. ఇక్కడ కడు ప్లస్ ఎదుట కట్టెదుట అండి. ఇక్కడ అలా వచ్చింది కాబట్టి ద్విరుక్త టకార సంధి అండి. అదే ఒకే పదం మరలా వస్తే అది ఆమ్రేడ్ సంధి అండి. అదే పరుషాలకు బదులుగా సరళాలు ఆదేశంగా వస్తే అది సరళాదేశ సంధి అండి. ఓకేనండి. నెక్స్ట్ అండి, ఇక్కడ క్రింది పద్యాన్ని చదివి ప్రశ్నకు జవాబు గుర్తించండి. కొడుకుల్ పుట్టరటంచు నీట్టు రవివేకుల్ జీవన భ్రాంతులై, కొడుకుల్ బుట్టరే కౌరవేంద్రుని కన్కుల్ వారిచేనే గతుల్. సో ఇటువంటి ఈ పద్యంలో మనకి ఏం తెలుస్తుంది అంటే, ఇక్కడ ఈ పద్యాన్ని శ్రీకాళహస్తీశ్వర శతకంలో ఉందండి. మరి ఈ శ్రీకాళహస్తీశ్వర శతకకర్త ఎవరు అంటే ఆన్సర్ ఆప్షన్ 2 దోర్జటి అండి, దోర్జటి.
నెక్స్ట్ అండి మరి పై పద్యము ఆ యొక్క కొడుకులు పుట్టరటించు అంటూ ఒక పద్యం వచ్చింది కదండి. మరి ఈ పద్యము దేని గురించి చర్చించింది అంటే పుత్రులు లేకపోవడం గురించి అండి. పుత్రులు లేకపోవడం గురించి. మరి ఇక్కడ గద్య భాగం ఉందండి. ఈ గద్య భాగం చూద్దామండి. మొట్టమొదటిసారి కావ్యం రాసింది వాల్మీకి మహర్షి. మనకు తెలిసినంత వరకు విమర్శనాత్మక సూత్రాన్ని చెప్పింది కూడా ఆయనే, వాల్మీకి. మొదటిగా ఏదో పిట్ట చచ్చిపోయింది, ఎవరో బాణం పెట్టుకుంటారు, పిట్ట చచ్చిపోయింది అనేది ఆయన నోటి వెంట ఒక శ్లోకం వచ్చింది. ఈ శ్లోకం ఏమిటి, ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, అప్రయత్నంగా పుట్టింది అది. ఆశ్రమానికి వచ్చేటప్పుడు ఆ శ్లోకాన్ని విమర్శించడం మొదలుపెట్టాడు. ప్రపంచ సాహిత్యంలో మొదటి విమర్శ సూత్రం ఈ శ్లోకంలో ఉంది. మరి శ్లోకం పుట్టుటకు కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2, పక్షి చనిపోవడము. మరి మొట్టమొదటి విమర్శనాత్మక సూత్రం చెప్పింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3, వాల్మీకి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.